హలో క్రికెటర్స్, ఎవరు విజయవాడ పున్నమిగట్లో జరగబోయే కౌంటీ మ్యాచ్ డబుల్ హెడర్ మ్యాచ్ అట ఎవరికో తెలుసుకుందాం. అన్న కౌంటీ ఎవరెవరికి? సీతానగరం రాజేష్, గోపి. విజయవాడ బోరన్, పుడుమడక నాయుడు. కౌంటీ ఏంటి? 3 overs ఫేస్ టు ఫేస్. సీతానగరం టీం గోపి రాజేష్, లోకల్ టీం బురహాన్ నాయుడు. బౌలింగ్ కి రాజేష్, బ్యాటింగ్ కి బురహాన్. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ బాల్ ఆఫ్ ది కౌంటీ మ్యాచ్, ఇట్స్ ఏ డాట్ బాల్. గ్రేట్ ఫీల్డింగ్ బై రాజేష్. సెకండ్ బాల్ రాజేష్ వేసిన ఫుల్ టాస్ ని 6 కొట్టాడు మిడ్ వికెట్ మీదుగా బురహాన్. గుడ్ షాట్. మరొక 6 మిడ్ వికెట్ మీదుగా బురహాన్ నుండి 6 రన్స్. రాజేష్ నుండి ఒక డాట్ బాల్. డాట్ తర్వాత బ్యాట్స్మెన్ బురహాన్ నుండి సింగిల్ రన్ లాంగ్ ఆన్ మీదుగా. లోకల్ టీం కి ఫస్ట్ ఓవర్ మంచి స్కోర్ వచ్చిందనే చెప్పాలి. మరొక డాట్ బాల్ రాజేష్ నుండి. మరొకసారి బ్యాట్స్మెన్ బురహాన్ నుండి కవర్స్ మీదుగా బంతి గాల్లోకి. వికెట్ పడే అవకాశం అయితే లేదనే అనిపిస్తుంది. లేదు, ఇట్స్ 2 రన్స్. మరొకసారి ఫుల్ టాస్ బాల్ ని గాల్లో కొట్టాడు బురహాన్ లాంగ్ ఆన్ మీదుగా. క్యాచ్ అయితే లేదు. 4 రన్స్. రాజేష్ వేసిన స్లాట్ బాల్ ని 6 కొట్టాడు బురహాన్ స్ట్రైట్ గా. మళ్ళీ 6 కొట్టే ప్రయత్నంలో బంతి గాల్లోకి కవర్స్ మీదుగా. ఈసారి ఫస్ట్ వికెట్ కోల్పోయాడు బురహాన్. వికెట్ కోల్పోయినా పర్లేదంటూ మరొక 6 కొట్టాడు బురహాన్. అలాగే రాజేష్ నుండి మంచి కంబ్యాక్ అనే చెప్పాలి. ఇచ్చే డాట్ బాల్. మరొకసారి 6 కొట్టే ప్రయత్నంలో టాప్ ఎడ్జ్ కీపర్ దగ్గరికి వెళ్ళింది బంతి. క్యాచ్ అయితే అందలేదు. బౌల్డ్ అయి సెకండ్ వికెట్ కోల్పోయాడు బురహాన్. చెప్పాగా రాజేష్ నుండి మంచి కంబ్యాక్ అని. మళ్ళీ గాల్లోకి బంతి లాంగ్ ఆఫ్ మీదుగా. ఈసారి వికెట్ పడితే ఆల్అౌట్ అయినట్టే. క్యాచ్ పడతాడా? పట్టాడు. ఆల్అౌట్ అయిపోయాడు బ్యాట్స్మెన్ 31 పరుగులకే. నా టార్గెట్ ఎంత? 32 రన్లు 3 ఓవర్లకి. సీతానగరం గోపి ఈజీ కొట్టేస్తాడు. విన్నారు కదా, మరి కొడతారు లేదో పార్ట్ 2లో చూద్దాం. అప్పటి వరకు డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.